ఇండియాకి వచ్చినప్పుడు స్వర్ణగిరి ఖచ్చితంగా విజిట్ చేయాలి అని చెప్పేసి చాలా సార్లు అనుకున్నా. అండ్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ ఇక ఫైనల్లీ టైం కుదిరించుకొని ఈరోజు స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నా, బట్ పేరుకి తగ్గట్టుగానే స్వర్ణగిరి బంగారం లాగా అనిపించింది. అక్కడ వైబ్ అయితే అబ్బా అచ్చం తిరుపతికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది కాసేపట్లో. ఈ కొబ్బరికాయలు చూసిరా, 200 2 కొబ్బరికాయలు, కాస్ట్లీయెస్ట్ కొబ్బరికాయలు. అండ్ ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే రాగానే ఈ శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా కాయిన్స్ నిలబెడతారు. ఏంటా అని చెప్పేసి అడిగితే ఏదైనా కోరిక కోరుకొని నిలబెడితే అనుకున్న తీరుతుంది అని చెప్పేసి అక్కడ నమ్మకం అంట. బట్ నా దగ్గర కాయిన్స్ లేవు అండ్ తెచ్చి పెట్టే అంత టైం కూడా లేదు. నేను నైట్ స్వర్ణగిరిని చూడాలి అని చెప్పేసి వచ్చిన, ఎందుకంటే నైట్ టైం చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో ఆల్రెడీ నేను 7:30 8 అవుతుంది, 9కి దర్శనం క్లోజ్ అంట. సో 9 అవ్వక ముందుకే దర్శనం చేసుకోవాలని చెప్పేసి టెంపుల్లోకి అయితే వచ్చేసినాం మేము. అండ్ ఇక్కడ దర్శనం కూడా ఒకటి ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపీస్ టికెట్ ఉంది, 300 రూపీస్ టికెట్ ఉంది, అండ్ 500 రూపీస్ టికెట్ ఉంది. స్వర్ణగిరికి రాకముందు ఏముంటదిలే రష్ అని చెప్పేసి అనుకున్నా. అందులోనూ మళ్ళీ సండే ఈవినింగ్ ఎవరు ఉంటారు నైట్ అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే వచ్చినాక మైండ్ బ్లాక్ అయింది. అంతమంది జనాలు దర్శనం కోసం. ఇక దర్శనం మంచిగా సాఫీగా కంప్లీట్ చేసుకొని వచ్చినాము. లోపల ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్. సో అందుకే నేను కూడా ఏం వీడియోస్ తీయలే. ఇంకా బయటకు వచ్చినాక ఈ గంట వీడియోలో చాలా సార్లు చూసిన నేను రీల్స్ లో, బట్ ఈసారి క్లోజ్ చేసేసారు, ఈ మధ్య క్లోజ్ చేసారు. అండ్ ఇక్కడ ఈ సెల్ఫీ వీడియో పెట్టిరు అనమాట 360 degrees వచ్చి అందరు తిరుగుతున్నారు. మంచి బిజినెస్ అనిపించింది. చూసిరా, ఎవరు వచ్చిన వాళ్ళందరూ తిరుగుతారు. బాగానే సంపాదిస్తుండ ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు. టెంపుల్ లో చూడడానికి అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ నెయ్యి దీపాలు కూడా వెలిగిస్తున్నారు ఈ స్తంభం దగ్గర. నేను కూడా ఒక నెయ్యి దీపం అయితే తీసుకున్నా, ఒక్కటి 100 రూపీస్ అంట. సో తీసుకొని నేను కూడా వెలిగించేసిన. మనం వచ్చేదే అప్పుడప్పుడు, సో ప్రతి ఒక్కటైతే చేస్తా నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. చక్కగా నెయ్యి దీపం అయితే పెట్టేసి నాకున్న కోరికలన్నీ అడిగేసిన నేను దేవుడిని. స్తవ్యాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. మంచిగా వాడు కూడా టెంపుల్ ని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాడు అనమాట. నెక్స్ట్ స్వర్ణగిరిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి ఈ కొలను. ఎన్ని వీడియోస్ లో చూసుంటానో నేను, ఇది చూడాలి చూడాలి అని చెప్పేసి నన్ను ఇంతగా రప్పించుకున్న ప్లేస్ ఇది అనమాట. ఫోటో దిగాలి అనుకున్నా, బట్ మస్తు మంది ఉన్నారు, అసలు కుదరలేదు అనమాట ఫోటోకి. ఇక లాస్ట్ కి ఆ తెచ్చుకున్న 2 కాస్ట్లీయెస్ట్ కొబ్బరికాయలను కొట్టేసి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసిన స్వర్ణగిరికి. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.